ప్రార్థన చేసుకున్నాం కదా. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవ ప్రేమించి గత ప్రభు దినం నుంచి ప్రవచనం వరకు మీ చల్లని దయగలిగిన హస్తాల క్రింద మమ్మల్ని అందరినీ భద్రపరిచి మీరు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. దేవ మరి ఈ శ్రేష్టమైనటువంటి మాటలు వినగలుగుటకు నాయన మీరు ఇచ్చిన భాగ్యానికే వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అలాగే తండ్రి మరి ప్రత్యేకంగా మరి సహోదరుడు దానవనాన్ని బట్టి అలాగే హేమలతక్కను బట్టి వారి కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాం. గతంలోనైనా మరి మీ కుమార్తెకు వచ్చిన అనారోగ్య పరిస్థితిలో తండ్రి మిమ్మల్ని మొరపెట్టినప్పుడు మీరు చేసిన మేలులన్నిటిని బట్టి స్తుతిస్తూ ఉంటున్నాం. నేను మరి ఆపరేషన్ అంతటిలో మీరు కృప చూపించారు. నేను మరి విజయవంతంగా జరగలుగుటకు సహాయత అనుగ్రహించారు. ఆరోగ్యాన్ని కుదటపరుస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ మీరు చేసిన ప్రతి మేలును బట్టి నాయన ఎల్లప్పుడూ తండ్రి మిమ్మల్ని గణపరిచే వారముగా మహిమపరిచే వారముగా నేను మీ కీర్తిని చాటేవారిగా మేము ఎల్లప్పుడూ ఉండగలుగున్నట్లు మీ సహాయత దయచేయమని ఆ కుటుంబం పట్ల మీరు చేసిన ప్రతి మేలును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ దేవా మరి ఈ సమయంలో చెప్పుకొనబోతున్న వాక్య భాగంలో మాకు తోడుగా ఉండి ఆధ్యాత్మికంగా మమ్మల్ని బలపరచమని కోరుకుంటూ క్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు మరి చేరి వచ్చినటువంటి సంఘం అంతటికి అలాగే మన స్టేజ్ మీద ఆసీనులైనటువంటి దైవజనులు ఈ కాలేజ్ టెక్నాలజీ మరి ఆలగడ్డ ప్రిన్సిపల్ గారైనటువంటి గురునాథ్ సార్ గారికి అలాగే పెద్దలు ప్రసాదన గారికి నా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభునందు మరి ఉదయకాల సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠాన్ని మీకు తెలియజేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. మనం ఆలోచిస్తున్నటువంటి పాఠం హేబేలు రక్తము యేసు రక్తము, హేబేలు రక్తము యేసు రక్తము. ప్రియులరా, హేబేలు అనగానే ఆయన ఎవరో అన్న సంగతి మనందరికీ తెలుసు. మరి ప్రారంభ జంట ఆదాము హవ్వలైతే వారి గర్భాలను పుట్టినటువంటి మొదటి కుమారుడు కయ్యను, రెండవ కుమారుడే హేబేలు. ఈ హేబేలు గురించి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఒక మాటను మనం ఆలోచించగలిగితే మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకున్నాం కదా. 23వ అధ్యాయము 35వ వచనం. ఈ మాట మాట్లాడుతున్నది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ హేబేలు కోసం ఆయన ప్రయోగించినటువంటి ఒక పదాన్ని మనం చూడగలిగితే నీతిమంతుడైన హేబేలు రక్తము అన్నారు. చూడండి, నీతిమంతుడైన హేబేలు రక్తము అంటే హేబేలు గురించి యేసుక్రీస్తు వారు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటన్నప్పుడు హేబేలు నీతిమంతుడు. ఈ సాక్ష్యం ఇచ్చింది సాక్షాత్తు యేసుక్రీస్తు వారు. కనుక యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు అంటే అది 100% వాస్తవం. కనుక హేబేలు గురించి మరి ప్రభు ఇచ్చినటువంటి సాక్ష్యం ఎంత గొప్పది అన్నప్పుడు ఆయన నీతిమంతుడు అన్నటువంటి సాక్ష్యాన్ని యేసుక్రీస్తు వారు ఇచ్చారు. అయితే ఈ హేబేలు కోసము రాయబడినటువంటి మరికొన్ని సంగతులు మనం ఆదికాండములో మనం చూడగలిగితే ఆదికాండము 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసుకోగలిగితే ఆదికాండము 4వ అధ్యాయము 3వ వచనములో ఒక మంచి సందర్భం ఇక్కడ మనకు కనబడుతుంది. హేబేలు యొక్క క్యారెక్టర్ లేదా హేబేలు యొక్క మరి గుణగణాలు ఎలాంటివో మరి ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చూద్దాం ఒకసారి
కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు అన్న మాటలు మనకు కనబడుతున్నాయి. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మరి ప్రారంభంలో మరి దేవుడికి ఇవ్వాలి అన్నటువంటి ఒక చక్కటి మనస్సు కయీనులో అలాగే హేబేలులో ఉండడం అన్నది చాలా గొప్ప విషయం. ఎందుకంటే దేవుడికి ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన మరి దేవుని పిల్లలుగా మనం ఎప్పుడూ కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకు ఎన్నో ఇచ్చిన వాడిగా కనబడుతున్నాడు. ఈ విశ్వాన్ని మనం చూసినప్పుడు ఈ విశ్వములో ఉన్న సమస్తం కూడా దేవుడు కలిగించినాడు. కలిగించిన సమస్తాన్ని దేవుడు ఎక్కడ పెట్టాడు అంటే మన పాదాల కింద పెట్టాడు. అంటే దేవుడు కష్టపడి చేసిన వాటన్నిటిని కూడా మనకు ఇచ్చినట్టుగా కనబడుతుంది. ఒకటి, ఆయన కలిగించినటువంటి ప్రకృతిని అంతటిని మన పాదాల కింద పెట్టాడు. రెండవది, మనం ఆలోచించగలిగితే దేవుడు ఈ లోకానికి మనకు జన్మనిచ్చిన వాడిగా కనబడుతున్నాడు. అలాగే ఆయుష్నిచ్చిన వాడిగా కనబడుతున్నాడు, ఆరోగ్యం ఇచ్చిన వాడిగా కనబడుతున్నాడు. కనుక ఎన్నింటినో మనకి ఇచ్చిన వాడిగా దేవుడు కనబడుతున్నాడు. ప్రస్తుత కాలంలో మనం ఆలోచించగలిగితే మన గురించే క్రీస్తునిచ్చాడు, అలాగే రక్షణనిచ్చాడు. ఆయన ద్వారా నిత్య జీవానికి వెళ్ళే ఒక మహాభాగ్యాన్ని కూడా ప్రభువుని బట్టి మనకు అనుగ్రహించాడు. కనుక దేవుడు అనగానే మరి ఇస్తున్నవాడుగానే మనకు కనబడుతున్నాడు. ఆయన ఇచ్చేవాడిగానే ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు ఇచ్చేవాడిగానే మనకు కనబడుతున్నాడు. ఈ దేవుడి మనస్సు మనకు అర్థమైతే ఆ దేవుడి మనస్సును అర్థం చేసుకున్న ఏ ఒక్కరైనా నేను కూడా దేవుడికి ఇవ్వాలి అన్న ఒక మనస్సును కలిగి బ్రతకడం అన్నది శ్రేష్టమైనది. దేవుడికి ఇవ్వాలి, దేవుడికి ఇవ్వాలి అనే ఈ మనస్సు మనకు ఉండాలి. ప్రారంభంలో ఎవరు చెప్పకపోయినా, ఎవరు బోధ చేయకపోయినా కయీనులో అలాగే హేబేలులో ఉన్నటువంటి మనస్సు ఏంటన్నప్పుడు దేవుడికి ఇవ్వాలనే ఒక మంచి మనస్సు వారిలో కనబడుతుంది. అందుకే నిజంగా వారిద్దరూ ఏం చేశారంటే దేవుడికి అర్పణలు ఇచ్చినట్టుగా కనబడుతుంది. ఎలా ఇచ్చారు అన్నప్పుడు కయీను తన పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు, కొంత ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది. అలాగే తరువాత హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను అన్నాడు. చూడండి, ఇక్కడ కూడా కొన్ని తెచ్చాను అంటే అన్ని ఇచ్చారు అన్నటువంటి మాట అయితే మనకు కనిపించడం లేదు. కయ్యను కొంత తీసుకొచ్చాడు పొలం పంటలో, అలాగే హేబేలు కూడా కొన్ని తీసుకొని వచ్చాడు క్రొవ్విన వాటిలో. అయితే విచిత్రం ఏంటంటే ఇద్దరు కూడా మరి కొంత తెచ్చి కొన్ని తెచ్చినప్పుడు దేవుడు ఎవరి అర్పణను లక్ష్య పెట్టాడు అన్నప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటి? యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను అన్న మాటని చూడండి. కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు అని రాయబడింది. ఎందుకు మరి హేబేలు యొక్క అర్పణను లక్ష్య పెట్టాడు, కయీను యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదు అని మనం ఆలోచిస్తే ప్రేమ దేవుని వాళ్ళారా, చాలా మంది ఏమనుకుంటుంటారంటే మేము ఇస్తున్న అర్పణ గొప్పది కనుక దేవుడు స్వీకరిస్తాడు అనుకుంటారండి. రెండవది, మేము అర్పణ ఇచ్చాము కనుక ఖచ్చితంగా దేవుడు స్వీకరిస్తాడు అని మరొకొంతమంది అనుకుంటుంటారు. ఇక్కడ దేవుడు మనకు ఒక మంచి సందర్భాన్ని చెబుతున్నాడు. మనం అర్పణ తెచ్చి ఇచ్చాము కనుక దేవుడు స్వీకరిస్తాడు అని మనం అనుకోవడము అది పొరపాటు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనిషి అర్పణ ఇచ్చినంత మాత్రాన దేవుడు స్వీకరిస్తాడు అనుకోవడం తప్పు. ఏదో గొప్ప అర్పణ ఇచ్చాను కనుక మరి నాకంటే ఎవరు గొప్పగా అర్పణ ఇవ్వలేదు కనుక నా అర్పణ ఖచ్చితంగా దేవుడు స్వీకరిస్తాడు అని అనుకోవడం కూడా పొరపాటు. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఎందుకు దేవుడు
హేబేలు అర్పణను లక్ష్య పెట్టాడు అన్నప్పుడు నిజంగా అక్కడ రాయబడినటువంటి ఆ మాట మరలా మనం చదివితే, యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను అన్న మాటను చూడండి. అర్పణను లక్ష్య పెట్టడానికి ముందు దేవుడు హేబేలును లక్ష్య పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. అర్పణను లక్ష్య పెట్టడానికి ముందు, అర్పణను స్వీకరించడానికి ముందు దేవుడికి ఎవరు నచ్చారు అన్నప్పుడు హేబేలు నచ్చాడు. అంటే మన అర్పణను దేవుడు స్వీకరించాలి అంటే, మన అర్పణను దేవుడు లక్ష్య పెట్టాలి అంటే ముందు ఎవరు నచ్చాలి? దేవుడికి మనము నచ్చాలి, మన బ్రతుకు నచ్చాలి, మన క్యారెక్టర్ నచ్చాలి, మన ప్రవర్తన నచ్చితేనే దేవుడు మన అర్పణను స్వీకరిస్తాడు. పిల్లగా ఇది మనం తెలుసుకోవలసిన ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం. నేను అర్పణ ఇచ్చాను కనుక దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడనుకోవడము తప్పవుతుంది. నేను అర్పణ ఇచ్చాను కనుక నా అర్పణ ఖచ్చితంగా దేవుడు స్వీకరిస్తాడనుకోవడం కూడా తప్పవుతుంది. దేవుడు మన అర్పణను స్వీకరించాలి అంటే ముందు మనము దేవుడికి నచ్చాలి. ఇక్కడ హేబేలు నచ్చాడు, అదే రాయించాడు ప్రియుగా. ఆ మాటను మనం చూస్తే, యెహోవా హేబేలును అతని అర్పణను అన్నాడు. చూడండి, హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు. అంటే హేబేలు నచ్చాడు, ఎవడి కయ్యను నచ్చలేదు. ఇది మనకు ఎవడి ఆలోచిస్తే అర్థమవుతున్న ఒక మంచి సందర్భం. మనము దేవుడికి నచ్చితేనే దేవుడు మన అర్పణను స్వీకరిస్తాడు. ఇకపోతే ప్రేమ దేవుడి పిల్లలారా, అంటే దేవుడు హేబేలు యొక్క అర్పణను ఎప్పుడైతే మెచ్చుకున్నాడో, ఎప్పుడైతే స్వీకరించాడో, ఎవడు వెంటనే కయ్యను పరిస్థితి ఎలా ఉందో చూడండి ఒకసారి. కయ్యను యొక్క పరిస్థితి ఎలా ఉందో. కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి అన్న మాటలు చూడండి. ఎవడి కయ్యనుకు ఏమొచ్చిందట? మిక్కిలి కోపం, అంటే చాలా కోపం వచ్చింది, పట్టరానంత కోపం వచ్చింది. అది మన భాషలో పట్టరానంత కోపం. ఇంతకీ ఎవరి మీద వచ్చింది కోపం? ఎవరి మీద కోపం వచ్చింది అన్నప్పుడు ఎవరిగా హేబేలు మీద కోపం వచ్చింది, మంచి అర్పణ ఇచ్చినందుకు. రెండవది, హేబేలు అర్పణను లక్ష్య పెట్టినందుకు ఎవడి దేవుడి మీద కూడా కోపం వచ్చింది. పిల్ల ఎవడి దేవుడి మీద కోపం వచ్చిందా? కయ్యకు కోపం వచ్చింది. ఎవడు అప్పుడప్పుడు చాలా మంది దేవుడి మీద కోపడుతుంటారండి. మనమేదో న్యాయవంతులమైనట్టు, మనమేదో ఎవడి దేవుడి విషయంలో అన్ని సక్రమంగా చేస్తున్నట్టు, మనమేదో నీతిపరులమైనట్టు, ఏదైనా మనకు జరగకూడనిది జరిగినప్పుడు కానీ, ఏదైనా నష్టం వచ్చినప్పుడు కానీ, ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు కానీ ఎవరి మీద కోపడుతుంటారు? చూడండి, దేవుడి మీద కోపడుతుంటారు. దేవుడు మాకు ఎందుకు ఇలా చేశాడు అంటూ ఉంటారండి. నిజంగా దేవుడికి మేమేం చేశామని కానీ, దేవుడి కొరకు మేమెంతవరకు బ్రతుకుతున్నాం కానీ, దేవుడిని అసలు నమ్మి దేవుడికి నమ్మకంగా జీవిస్తున్నామా లేదా అని ఏది ఆలోచించరు, దేవుడి మాటలను పట్టించుకోరు. కానీ దేవుడి మీద కోపడుతూ ఉంటారు దేవుడి పిల్లల. అంటే ఇలాంటి వాళ్ళందరూ ఎవరిని పోలిన వారంటే కయ్యనును పోలిన వారు. దేవుడి మీద కోపపడే ప్రతి ఒక్కరు కూడా కయ్యనును పోలిన వారు. ఇక్కడ కయ్యను కూడా ఏం చేస్తున్నాడంటే దేవుడి మీద కోపడుతున్నాడు. రెండవది, మంచి అర్పణ ఇచ్చిన హేబేలు మీద కోపడుతున్నాడు. ఎందుకు కోపడాలి? ఎందుకు కోపడాలి అంటే దేవుడు హేబేలు అర్పణను లక్ష్య పెట్టాడు అంటే దేవుణ్ణి ఏమనుకుంటున్నాడు? పక్షపాతం అనుకుంటున్నాడు, లేదా దేవుణ్ణి ఒక తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించుకున్నాడు తన మనసులో. నాదెందుకు స్వీకరించలేదు, నేనేం తప్పు చేశాను, నేనేం తక్కువ చేశాను అన్నట్టుగా ఆలోచిస్తున్నాడు తప్ప కయ్యను యొక్క హృదయము దేవుడి ఎదుట సరైనదిగా కనపడలేదన్న సత్యాన్ని కయ్యను గ్రహించలేకపోయాడు ప్రియుడా. అందుకే మనం కూడా ఎప్పుడు కూడా ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు మన హృదయాలను పరిశీలించుకోవాలి, మన జీవితాలను పరిశీలించుకోవాలి తప్ప వెంటనే దేవుడి మీద బాధపడడం, దేవుడి మీద కోపపడడం అనేది మన జీవితంలో ఎప్పుడు చేయకూడదు ప్రేమ దేవుడి పిల్లల. ఇక్కడ కయ్యను చేసిన ఒక భయంకరమైనటువంటి తప్పిదం ఏంటన్నప్పుడు దేవుడి మీద కోపపడ్డం, రెండవది హేబేలు మీద కోపపడ్డం. ఒకవేళ కయ్యను మనస్సు మంచిదనుకోండి, దేవుడి మీద కోపడ్డం కాదు, వెంటనే మోకరించి ఏమన్నారో తెలుసా? తండ్రి, నా తమ్ముడి యొక్క
అర్పణను నువ్వు లక్ష్య పెట్టావు. అంటే నా తమ్ముడు నీకు నచ్చాడు, నా తమ్ముడి అర్పణ నీకు నచ్చింది, ఇదిగో నెక్స్ట్ టైం నేను మరలా అర్పణ ఇచ్చేటప్పుడు నా తమ్ముడి కంటే గొప్పగా అన్ని విషయాలలో నువ్వు మెచ్చేటట్టు నీకు అర్పణ ఇవ్వడానికి నేను సిద్ధపడతాను. నాలో ఏ లోపం ఉందో నాకు దయచేసి తెలియచేయండి తండ్రి అని దేవుడిని అడగాలి పిల్లలు. కానీ అలా అడగడానికి బదులు దేవుడి మీద కోపగించుకున్నాడు, హేబేలు మీద కోపం పెట్టుకున్నాడు. అలా కోపం పెట్టుకోగానే దేవుడు ఏం చెబుతున్నాడో చూడండి. అక్కడ మరలా అదే మాట చదువుకుందాం. యెహోవా కాబట్టి కయీనుతో అంటున్నాడు, కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖాన్ని చిన్నపుచ్చుకున్నాడట. ముఖం అంతా చిన్నపుచ్చుకున్నాడట. నారెందుకు మెచ్చుకోలేదు, నారెందుకు స్వీకరించలేదని ముఖము చిన్నపుచ్చుకొని ఏం చేస్తున్నాడు చూడండి. ముఖం చిన్నపుచ్చుకోగానే వెంటనే దేవుడికి అర్థమైపోయింది, వీడు బాధ పెట్టుకున్నాడు మనసులో, వీడు హేబేలు మీద కోపం పెట్టుకున్నాడు, హేబేలు మీద ద్వేషం పెంచుకుంటున్నాడని వెంటనే దేవుడు వచ్చి నిజంగా కయీనును అలర్ట్ చేస్తున్నాడు, కయీనును మేలుకొల్పుతున్నాడు. కయీనుకు నువ్వు తప్పు చేస్తావేమోనన్న ఉద్దేశంతో ఒక చక్కటి కౌన్సిలింగ్ ఇస్తున్నాడు. ప్రియులారా, ఏమంటున్నాడు ఆయన? యెహోవా కయీనుతో నీకు కోపమేలా అన్నాడు. చూడండి, ఎందుకయ్యా కోపగించుకుంటున్నావు? ఎందుకు కోపగించుకుంటున్నావు అంటే నేనేమైనా తప్పుడుగా ఒకవేళ హేబేలు యొక్క అర్పణను స్వీకరించాలని కోపడుతున్నావా? లేకపోతే హేబేలు యొక్క మంచితనాన్ని నువ్వు మెచ్చుకోలేక కోపడుతున్నావా? ఎందుకయ్యా కోపడుతున్నావు? నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా అన్నాడు. చూడండి, నువ్వు సత్క్రియ చేస్తే తల ఎత్తుకుంటావు, నువ్వు మంచి క్రియ చేసి ఉంటే నువ్వు తలెత్తుకునే వాడివి. కానీ నువ్వు సత్క్రియ చెయ్యలేదు గనుకనే ఏమైపోయిందో తెలుసా? ప్రేమ దేవుడి పిల్లలారా, నీ యొక్క అర్పణ స్వీకరించబడలేదు. అందుకే అంటున్నాడు ఆయన, సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అని జాగ్రత్త చెబుతున్నాడు. పిల్లలారా, ఒక జాగ్రత్త చెబుతున్నాడు దేవుడు. నువ్వు మంచి పని చేయకపోతే పాపము నీ వాకిట పంచుకొని ఉంటుంది, అది నిన్ను ఏలుతుంది. అప్పుడు నువ్వు పాపం చేసేస్తావు, నువ్వు దెబ్బతింటావని దేవుడు ఎంత చక్కగా చెబుతున్నాడు. పిల్లలారా, అంటే దేవుడు చెబుతున్న ఏ మాటను కూడా కయ్యను తన హృదయంలోనికి స్వీకరించలేదు. దేవుడు ఇంత మంచిగా వచ్చి నువ్వు కోపడవద్దని చెబుతుంటే దేవుడి మాట వినగలిగాడంటే దేవుడి మాట వినడం లేదు. ప్రియులారా, వినక హేబేలు మీద ద్వేషాన్ని హృదయంలో పెట్టుకున్నాడు. హేబేలు మీద ద్వేషాన్ని పెట్టుకొని హేబేలు మీద తప్పుడు ఆలోచనలు మొదలు పెట్టాడు. అంటే హేబేలు ఉండబట్టే కదా హేబేలు యొక్క అర్పణను దేవుడు స్వీకరించాడు. ఒకవేళ హేబేలే లేకపోతే హేబేలే భూమి మీద లేకపోయాడు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా దేవుడు నా అర్పణే స్వీకరించాలి, అప్పుడు నా అర్పణ స్వీకరించకుండా దేవుడు ఉండలేడు కదా అని ఒక తప్పుడు ఆలోచనతో లోన ద్వేషాన్ని పెట్టుకొని ఎంత భయంకరమైనటువంటి కార్యాన్ని సిద్ధపడ్డాడో చూడండి. పిల్లలారా, 8వ వచనం, కయీను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను, వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను అని రాయబడింది. చూడండి ప్రేమ దేవుడి పిల్లలారా, ఎందుకు చంపాడో ఆలోచించండి ఒక్కసారి. హేబేలును ఎందుకు చంపాడు? హేబేలు కయీను పట్ల చేసిన అన్యాయం ఏంటి? హేబేలు కయీను పట్ల చేసిన దుర్మార్గం ఏంటి అని మనం ఆలోచిస్తే కయీను పట్ల చేసిన ఏ అన్యాయం మనకు కనిపించదు. ఆయన నీతిమంతుడిగా కనబడుతున్నాడు, ఆయన దేవుడి కోసం మంచిగా అర్పణ ఇచ్చినట్టుగా కనబడుతున్నాడు. అంటే ఇప్పుడు ఎందుకు చంపాడు కయీను అంటే మంచి అర్పణ ఇచ్చినందుకే చంపేశాడు, దేవుడికి నచ్చినందుకే చంపేశాడు. అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే, అంటే దేవుడికి ఎవరైతే నచ్చుతారో, దేవుడికి ఎవరైతే మంచిగా ఇవ్వడానికి ఇష్టపడతారో, దేవుడి కోసం మంచిగా బ్రతకడానికి ఇష్టపడతారో, ఇలాంటి వాళ్ళందరూ అపవాదికి నచ్చరు. ఇది మనకు అర్థం కావాలి పిల్ల. అపవాది ఎవరి మీద కత్తి కడుతుంది, అపవాది ఎవరి మీద కక్ష కడుతుందంటే దేవుడు మెచ్చుకున్న వారి మీద, దేవుడికి నచ్చిన వారి మీద, దేవుడికి మంచిగా
ఎవడు ఇచ్చే వారి మీద, దేవుడి దగ్గరికి వచ్చే వారి మీద, దేవుడి కోసం బ్రతికే వారి మీద అపవాది కత్తి కడుతుంది ప్రేమ దేవుడి పిల్లల. ఇక్కడ హేబేలు దేవుడికి నచ్చినందుకే కదా ఎవడి కయ్యను కత్తి కట్టాడు. అంటే కయ్యను కత్తి కట్టాడంటే కయ్యనులో ఎవరున్నారో తెలుసా? అప్పటికే దుష్టుడు చోటు చేసుకున్నాడు. వాడు దుష్టుని సంబంధిగా మారిపోయాడు. దుష్టుని సంబంధిగా మారిపోయాడు కనుకనే మంచిని ఎవడు స్వీకరించలేకపోయాడు. అంటే ఎవరు మంచిని స్వీకరించాలంటే దుష్టుని సంబంధులు. ఎవరైతే దుష్టుని సంబంధులో వాడు మంచిని స్వీకరించరు. దేవుడి విలువైనటువంటి సంగతులను ఎవరి వాళ్ళు ఎప్పుడు కూడా తమ హృదయంలో అంగీకరించరు ప్రేమ దేవుడి పిల్లల. ఇక్కడ కయ్యను కూడా మంచిని స్వీకరించలేకపోయాడు. దేవుడికి నచ్చినటువంటి హేబేలును భూమి మీద ఉండకూడదు అనుకొని ఎవరి పొలంలోనికి వెళ్ళిపోయి అతనితో మాటలాడి అతని మీద పడి అతన్ని చంపేను అని రాయబడింది చూడండి. అంటే చంపేమనుకున్నాడంటే ఎవ్వరికి తెలియకుండా శుభ్రంగా మరలా తన పనుల్లో తాను మునిగిపోయాడండి. అంటే హేబేలును చంపేశాడు. ఈ చంపిన సంగతి తల్లిదండ్రులకు తెలియకుండా దాచేశాడు. ఇక ఎవ్వరికి తెలియదు అనుకున్నాడు. తన పనిలో తాను ఉండిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వచ్చాడు ప్రేమ దేవుడి పిల్లవారు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే మనుష్యులకు తెలియకుండా మనం ఏదైనా చేయొచ్చు, దాన్ని మాఫీ కూడా చేయొచ్చు. అది తెలియకుండా మనం బయటపడవచ్చు. కానీ మనుష్యులకు తెలియకపోయినా, మనుష్యులు చూడకపోయినా చూసేవాడు పైన ఉన్నాడన్న సంగతి మర్చిపోకూడదు ప్రేమ దేవుని పిల్లలు. అడిగే ఆయన ఒక ఆయన ఉన్నాడు, మనల్ని నిలవబెట్టే ఆయన ఒక ఆయన ఉన్నాడు. నువ్వు చేసిన ప్రతి పని విషయమై నిన్ను అడిగి నిన్ను నిలవబెట్టగలిగిన ఒకే ఒక్కడు దేవుడు అన్న సంగతి మర్చిపోకూడదు మనం. అందుకే మనం దేవుడికి భయపడుతున్న వారం కనుక ఏ తప్పు చేసేటప్పుడైనా, ఏ అన్యాయం చేసేటప్పుడైనా, ఏ దేవుడికి నచ్చని పని చేసేటప్పుడైనా దేవుడు చూస్తున్నాడు అన్న భయం మన గుండెల్లో ఉండాలి ప్రియుడా. కనుక ఇక్కడ దేవుడు ఎంటర్ అయిపోతున్నాడు చూడండి. కయ్యనేమనుకుంటున్నాడు? హేబేలును చంపేశాను, ఎవ్వరికి తెలియదు అనుకున్నాడు. కానీ వెంటనే ఎవరు ఎంటర్ అయిపోతున్నారు? దేవుడు ఎంటర్ అయిపోయామంటున్నాడు. దేవుడు వచ్చేసాడు. దేవుడు వచ్చి అడుగుతున్నాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు అని అడిగాడు. ఏమండి, వెంటనే ఏం ఆలోచించాలండి కయ్యను? నిజంగా కయ్యను వెంటనే ఏం ఆలోచించాలి? నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని దేవుడు అడుగుతున్నాడు అంటే అమ్మో దేవుడికి తెలుసు, దేవుడికి తెలిసిపోయింది. ఆయన అన్నిటిని చూస్తున్నవాడు, ఆయనకు తెలియనిదంటూ ఏమీ ఉండదు కనుక ఇప్పుడు దేవుడికి తెలిసిపోయింది అన్న భయంతో వెంటనే దేవుడి ముందు వాడు మోకరిల్లింటే ఎంత బాగుండండి, దేవుడిని క్షమాపణ అడిగింటే ఎంత బాగుండండి. కానీ ఎంత భయంకరం అంటే ప్రేమ దేవుడి పిల్లలారా, నిజంగా ప్రారంభంలో ఆదాము ఏ తప్పు అయితే చేశాడో అదే తప్పు కంటే మించిన తప్పు ఇక్కడ కయ్యని చేస్తున్నాడండి. దేవుడు ఆదామును కూడా అడిగాడు కదా, ఎందుకు దాక్కున్నావు, ఎక్కడికి వెళ్ళిపోయావని. ఎక్కడున్నావు నువ్వు అన్నప్పుడు ఆదాము ఏమైనా తప్పు ఒప్పుకున్నాడా? తప్పు ఒప్పుకోలేదు. తప్పు ఒప్పుకొనక మరొకరి మీదికి తప్పు నెట్టేశాడు ఆదాము. కానీ ఇక్కడ కయ్యను ఎంత భయంకరంగా మారిపోయాడు చూడండి. ఇక్కడ ఆదాము కంటే మించిపోయాడండి అక్రమంలో. ఆదామే తప్పు చేశాడు అనుకుంటే ఆదాముకు మించినటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుడు వచ్చాడు కయ్యను దగ్గరికి. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు అని అడిగితే నాకు తెలియదు అన్న బాగుండండి. క్షమించండి, తప్పైపోయిందని చెప్పింటే బాగుండు. కానీ ఏమంటున్నాడు చూడండి, అతడు నేను ఎరుగను అన్నాడండి. పచ్చి అబద్ధం ఆడుతున్నాడండి. ఏమంటున్నాడు? నేను ఎరుగను. అది నిజమా మాట? నేను ఎరుగను అన్న మాట నిజమా? ఎందుకు ఎవరితో అబద్ధం ఆడుతున్నారు? ఎవరితో అంటే దేవుడితో. అంటే మనుష్యుల యొక్క మనస్తత్వం ఎంత భయంకరమైనదంటే దేవుడితో కూడా అబద్ధాలు ఆడతారు. దేవుడితో అబద్ధం, దేవుడితో అబద్ధం. దేవుడితో అబద్ధం ఆడే మనుష్యులు దైవజనులతో అబద్ధాలు ఆడరా చెప్పండి? దైవజనులతో అబద్ధాలు ఆడరా? దైవజనులతో ఇంకా బాగా ఆడతారు. ఎందుకంటే దేవుడికే భయపడినప్పుడు దైవజనుడికి ఎవరు భయపడతారు చెప్పండి? దైవజనుడికి భయపడే పరిస్థితులు ఎక్కడ ఉంటాయి ఆలోచించండి. కనుక ప్రియులారా, ఇక్కడ కయ్యను దేవుడికి అబద్ధం చెప్తున్నాడు. నేను ఎరుగను అన్నాడండి. అంటే ఒక అబద్ధం చెప్పాడు. అంతటితో ఆగిపోయింటే బాగుండండి. నేను ఎరుగను అని ఆగిపోయినా బాగుండు. ఇంకా ఏం మాట్లాడుతున్నాడు చూడండి, నా తమ్మునికి నేను కావలి వాడనా అని
దేవుడితో మాట్లాడవలసిన మాటేనా అది? ఎవడు నా తమ్ముడికి నేను కావలి వాడనా అని అడుగుతున్నాడంటే ఎవడు ఎంత పొగరు కనపడుతుందో ఆలోచించండి. కయ్యనులో ఎంత పొగరు పోతుతనం. అసలు దేవుడితో ఎదిరించి మాట్లాడటమే తప్పైతే, దేవుడికి అబద్ధాలు చెప్పడమే నేరమైతే, అందులో ఎవడు ఎంత పొగరుతో మాట్లాడుతున్నాడు. నేనేమైనా కావలి వాడనా అన్నాడు అంటే ఎవడు ఏంటా పొగరు అంటే మనిషి ఎంత భయంకరంగా మారిపోతున్నాడో మనకు తెలిసిపోతుంది. ప్రేమ దేవుడి పిల్లలారా, వెంటనే ఇక దేవుడు కలుగ చేసుకొని ఎవడో ఒక విషయాన్ని చెబుతున్నాడు. ఇక్కడ ఏం చెబుతున్నాడు? అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నాకు తెలియదు అనుకున్నావు కదా, నాకు తెలియదని నువ్వు అనుకుంటున్నావు అని ఎవరికి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఇప్పుడు నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది అన్నాడు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఎవరి సత్యాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. లోకానికి తెలియని, లోక జ్ఞానానికి అందని ఒక అపురూపమైనటువంటి సంగతి చెప్తున్నాడు. ఎందుకంటే ఎవడి స్వరం ఎవరికి ఉంటుంది? స్వరం ఎవరికి ఉంటుందంటే ఎవడి గొంతున్న వాళ్ళకు ఉంటుందని మనం అనుకుంటాం. మనుషులుగా మనకు స్వరం ఉంది, పక్షులకు స్వరం ఉంది, జంతువులకు స్వరం ఉంది, ఎవడి ఎన్నో జీవరాశులకు స్వరం ఉంది. అంటే స్వరం ఎవరికి ఉంటుందంటే ఎవడి నోరున్న వాళ్ళకు స్వరం ఉంటుంది అనుకుంటాం కదా. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే రక్తానికి కూడా ఏముందని చెప్తున్నాడు? స్వరం ఉంది. రక్తానికి స్వరం ఉంది. రక్తానికి స్వరం ఉంది. రక్తానికి స్వరం ఉందా? ఎవడి ఈ మాట మనకు విచిత్రంగా అనిపించవచ్చు, ఈ మాట మనకు నమ్మడానికి ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ ఈ మాట చెబుతున్నది ఎవరు? ఎవరి ఒక మనుష్యుడు చెబితే మనం నమ్మవలసిన అవసరం లేదు ప్రియుడా. కానీ చెబుతున్నది ఎవరంటే సాక్షాత్తు దేవుడు. ఏ దేవుడైతే మనల్ని పుట్టించాడో ఆ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో రక్తానికి స్వరం ఉంది అని. రక్తానికి స్వరం ఉందని చెప్తున్నాడు. ఈరోజు ప్రపంచము ఎవడు ఇంత ఎత్తుకు ఎదగలేదేమో, కానీ ఏదో ఒక రోజు ఎదిగితే కనుక్కుంటుంది ప్రియుడా. రక్తానికి కూడా స్వరం ఉంది, రక్తం కూడా మాట్లాడుతుందన్న ఎవడు ఈ జ్ఞానము ఏదో ఒక రోజు శాస్త్రవేత్తలు చెప్పడం అయితే చెప్తాను. ఎందుకంటే బైబిల్ చెప్పిందంటే అది అక్షరాల నిజం. కనుక ప్రభు అంటున్నాడు, దేవుడు నీ తమ్ముని యొక్క రక్తము ఎవడు ఏం చేస్తున్నదంటే నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది అన్నాడండి. నేలలో నుండి నాకు మొరపెడుతుంది, నాకు మొరపెడుతుంది. ఎవడు మొరపెట్టడం అంటే ఏంటి? మొరపెడుతుందంటే జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తుంది, జరిగిన ఘోరాన్ని తెలియజేస్తుంది. అంటే రక్తం ఏమని మొరపెడుతుందంటే, నాయన హేబేలు పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించాడు కయ్యూను చూడు, వాడు ఎంత అన్యాయం చేశాడు, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు, నీకు నచ్చిన మరి అర్పణ ఇచ్చినందుకు ఇదిగో హేబేలును చంపాడు వాడు. ఇదిగో రక్తము నేలలో ఒలికి ఆ రక్తం మొరపెడుతుంది. ఏమని మొరపెడుతుందంటే అన్యాయం జరిగింది, అన్యాయం జరిగింది, అన్యాయం జరిగింది. ఈ అన్యాయానికి గాను తగిన ప్రతిదండన లేదా తగిన న్యాయాన్ని నాకు చెల్లించు అని. అన్యాయం జరిగిందని మొరపెడుతుందంటే న్యాయం కావాలని, నాకు న్యాయం కావాలని మొరపెడుతుంది ప్రియులారా. దేవుడు విన్నాడా ఆ రక్తం యొక్క స్వరం? అంటే ఆ స్వరము యొక్క మొర విన్నాడు. విని ఏం చేశాడు దేవుడు? తర్వాత మాటలో, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. ఎవడి మొరకు ఎవడు దేవుడు న్యాయం తీర్చాడా? రక్తము యొక్క మొరకు దేవుడు న్యాయాన్ని తీర్చాడంటే తీర్చాడు. తీర్చాడని ఎలా చెప్పగలం? శపించాడు కనుక కయ్యను శపించేశాడు. ఎందుకు శపించాలి దేవుడు? రక్తం మొరపెట్టింది, రక్తం యొక్క స్వరము దేవుడికి మొరపెట్టింది. హేబేలు తనకు జరిగిన అన్యాయాన్ని రక్తము ద్వారా దేవుడికి వినిపించాడు. నాకు అన్యాయం జరిగింది, నన్ను అన్యాయంగా చంపేశాడు అని. ఇప్పుడు ఆ రక్తము యొక్క స్వరము మొర విన్న దేవుడు ఎవడి కయ్యింది ఏం చేస్తున్నాడు? ఎవడి శపించేశాడండి, దేశ దిమ్మరినిగా మార్చేశాడు. 12వ వచనంలో చూస్తే, నీవు నేలను సేద్యపరుచున్నప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై వందువు అన్నాడండి. వందువు, నువ్వు దేశ దిమ్మరివైపోతావు, నువ్వు దేశ దిమ్మరివైపోతావు. ఇదంతా ఏంటనుకుంటున్నారు?
దేవుడు విధించిన శిక్ష ప్రేమ దేవుడి పిల్లల, దేవుడు విధించిన శిక్ష. అందుకే 12వ వచనంలో ఏమంటారు చూడండి, అందుకు కయ్యను నా దోష శిక్ష అన్నాడు. చూడండి, నా దోషానికి నువ్వు ఇచ్చిన శిక్ష, నా తప్పుకు నువ్వు వేసిన శిక్ష అన్నాడు. అంటే దేవుడు శిక్ష విధించాడా? శిక్ష విధించాడు. ఆ శిక్ష ఎలా ఉందట కయ్యను దృష్టిలో? నేను భరింపలేనంత గొప్పది. అంటే హేబెలు యొక్క రక్తం ఏం చేసింది? మొరపెట్టింది దేవుడికి. మొరపెడితే దేవుడు ఏం చేశాడు? శిక్ష విధించాడు ప్రియమైన దేవుడి పిల్లల. ఇది మనం ఆలోచిస్తే ఇప్పుడు హేబెలు ఎవరంటే నీతిమంతుడు. అంటే నీతిమంతుణ్ణి అన్యాయంగా చంపడం వలన నీతిమంతుని రక్తం ఏం చేసిందంటే మొరపెట్టింది. ఆ మొరకు ప్రతిఫలంగా దేవుడు కయ్యనుకు శిక్ష విధించాడు. ఇది ఒక హేబెలు విషయంలోనైనా అంటే కాదు ప్రియులారా, ఏ నీతిమంతుడైనా అన్యాయంగా చంపబడినప్పుడు ఆ నీతిమంతుల రక్తం భూమి మీద ఒలికిందనుకోండి, ఆ రక్తం మొరపెడుతుంది అన్నది హేబెలు గారి ద్వారా మనకు అర్థమవుతుంది. హేబెలు రక్తం ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే, ఏ నీతిమంతుడైనా అన్యాయంగా చంపబడితే ఆ నీతిమంతుల రక్తం ఏం చేస్తుంది? ఎవరైతే అన్యాయంగా వాళ్ళకు మరణదండన విధించారో, చంపారో వాళ్ళందరి విషయంలో మొరపెడుతుంది ప్రేమ దేవుని పిల్లలారా. అది మొరపెడితే దేవుడు తగిన న్యాయాన్ని చేసి తీరుతాడు. మరొక మంచి సందర్భాన్ని చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం ప్రేమ దేవుని పిల్లలారా. రాజులు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూడగలిగితే ఇక్కడ సొలొమోను గారు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో చూడండి. నేరు కుమారుడును ఇశ్రాయేలు వారి సమూహాధిపతియునైన అబ్నేరును, ఏతేరు కుమారుడును యూదా వారి సేనాధిపతియునైన అమాషాయును అను తనకంటే నీతిపరులను యోగ్యులను ఈ ఇద్దరు మనుష్యుల మీద పడి యోవాబు నా తండ్రి అయిన దావీదు ఎరగకుండా కత్తి చేత వారిని చంపెను అన్నాడండి. యోవాబు ఎవరు? దావీదు యొక్క సైన్యాధిపతి. ఈ సైన్యాధిపతి ఏం చేశాడంటే, అబ్నేరు అనే ఒక సైన్యాధిపతిని, ఆమాష అనే మరొక సైన్యాధిపతిని ఏం చేశాడు తెలుసా? దావీదుకు తెలియకుండా దొంగచాటుగా సమాధానం అని చెబుతూ వాళ్ళిద్దరిని చంపేశాడు. ప్రియుడా, సమాధానకరంగా ఉన్నామంటూ వాళ్ళను దొంగచాటుగా చంపేశాడు. చంపినందుకు వాళ్ళిద్దరి గురించి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? వీళ్ళిద్దరు ఎవరట? నీతిపరులను యోగ్యులు అన్నాడు. చూడండి, నీతిపరులు. అబ్నేరు నీతిపరుడు, ఆమాష నీతిపరుడు. ఎవరికంటే నీతిపరులు? యోవాబు కంటే నీతిపరులు వీళ్ళిద్దరు. ఇలాంటి ఇద్దరు నీతిపరులను యోవాబు చంపాడు కనుక ఏమంటున్నాడు? యోవాబు నా తండ్రి అయిన దావీదు ఎరగకుండా కత్తి చేత వారిని చంపివేసను కనుక అతడు దారపోసిన రక్తం యెహోవా అతని తల మీదికి రప్పించును అన్నాడు. చూడండి, అతడు దారపోసిన రక్తం. ఎవరి రక్తం కోసం మాట్లాడుతున్నాడు ఇక్కడ? యోవాబు ఎవరి రక్తాన్ని దారపోశాడు? అబ్నేరు రక్తాన్ని, ఆమాష రక్తాన్ని దారపోశాడు. ఇప్పుడు వాళ్ళ రక్తం ఏమవుతుందట? యోవాబు తల మీదికి వస్తుంది అన్నాడు. చూడండి, అంటే ఈ రక్తం ఏం చేసిందని మనకు అర్థమవుతుంది. దేవుడికి మొరపెట్టింది, అన్యాయంగా చంపాడు, దుర్మార్గంగా చంపాడని యోవాబు మీద మొరపెట్టింది ఆ నీతిమంతుల రక్తం. అందుకే ఇప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడంటే, ఆ రక్తాన్ని బట్టి ఆ రక్తము మరలా యోవాబు తల మీదికి వస్తుంది. దేవుడే తెప్పిస్తాడు, దేవుడే తగిన శిక్ష వేస్తాడు అన్నాడండి. దేవుడే తగిన శిక్ష. ఎందుకు ఆ శిక్ష? ఎవరిని బట్టి ఆ శిక్ష? అతడు దారపోసిన రక్తాన్ని బట్టి యెహోవా అతని తల మీదికే రప్పించును అన్నాడు. అంటే నీతిమంతులను అన్యాయంగా చంపితే ఆ రక్తం ఏం చేస్తుంది? దేవుడికి మొరపెడుతుంది. మొరపెట్టబడిన ఈ రక్తం యొక్క స్వరాన్ని బట్టి దేవుడు ఏం చేయబోతున్నాడు? వాళ్లకు శిక్ష విధించబోతున్నాడు. అలాగే మరొక సందర్భాన్ని చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 35వ అధ్యాయము 6వ వచనం ప్రేమ దేవుడి పిల్లలారా. 35వ అధ్యాయము
6వ వచనములో దేవుడే ప్రత్యక్షంగా మాట్లాడుతున్న మాట ఇది. దేవుడు ఏమంటున్నాడు చూడండి, నా జీవము తోడు నేను నిన్ను రక్తముగా చేసేదను అంటున్నాడండి. ఎందుకు అంటున్నాడు తెలుసా మాట? ఎందుకు అంటున్నాడు కింద మనకు కనబడుతుంది, నా జీవము తోడు నేను నిన్ను రక్తముగా చేసేదను. రక్తము నిన్ను తరుమును. ఎవరు తరుముతారటైతే? రక్తం తరుముతుంది, రక్తం తరుముతుంది, రక్తం తరుముతుంది నిన్ను. ఎందుకు రక్తం తరుముతుంది? రక్తము నీకు ఇష్టమాయను అంటే ఇతను ఏం చేశాడన్నప్పుడు రక్తాన్ని చిందించారు. వీళ్ళు రక్తాన్ని చిందించారు. రక్తాన్ని మీరు చిందించారు కనుకనే ఇప్పుడు మిమ్మల్ని ఎవరు తరుముతారో తెలుసా? మీరు చిందించిన రక్తమే మిమ్మల్ని తరుముతుంది. రక్తము మిమ్మల్ని తరుమును. రక్తము నీకు ఇష్టమాయను కనుక రక్తమే నిన్ను తరుమును. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. అంటే రక్తాన్ని చిందించినందుకు ఆ రక్తము యొక్క స్వరం దేవుడికి మొరపెట్టడం వలన ఆ రక్తాన్ని బట్టి మీరు కూడా రక్తం అయిపోతారు అన్నట్టు. అంటే ఈ మాటలన్నిటిని మనం ఆలోచిస్తుంటే నీతిమంతుల రక్తాన్ని చిందించినప్పుడు ఆ రక్తం ఏం చేస్తుంది? దేవుడికి మొరపెడుతుంది. ఏమని మొరపెడుతుంది? మాకు న్యాయాన్ని తీర్చమని మొరపెడుతుంది. మాకు న్యాయం కావాలి, మమ్మల్ని అన్యాయంగా చంపేశారు, ఇదిగో మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు, దుర్మార్గంగా చంపేశారు, ఇలా చంపిన వీళ్ళను నువ్వు ఇదిగో వాళ్ళకు కావలసినటువంటి ప్రతిదండన చేయని మొరపెడుతుందట పిల్ల. అంటే రక్తం మొరపెడుతుంది అన్న సత్యం మనకు అర్థమవుతుంది. ఇక్కడ మరొక విషయాన్ని మనం ఆలోచిస్తే వీళ్ళు నీతిమంతులు కదా, నీతిమంతులు చంపబడ్డారు. చంపబడిన తర్వాత వారి రక్తము దేవుడికి మొరపెడుతూ మాకు న్యాయం కావాలని కోరుకుంటుంది. దేవుడు వాళ్ళ మొరను విని ఎవరైతే వాళ్ళ పట్ల అన్యాయంగా ప్రవర్తించారో వాళ్ళకు శిక్ష విధించడం అన్నది కూడా జరుగుతుందన్న సంగతి మనం విన్నాం. ఇక్కడ భూమి మీద ఒలికిన రక్తం మొరపెడుతుంది దేవుడికి. ఇప్పుడు రక్తము మొరపెడుతుంది, మరి నీతిమంతుల ఆత్మలు ఏమైపోయాయి? ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? నీతిమంతుల ఆత్మలు పరదేశికి వెళ్ళిపోవాలి, నెమ్మది పొందే చోటికి వెళ్ళిపోవాలి. మరి నెమ్మది పొందే చోటికి వెళ్ళిపోయినా ఈ నీతిమంతుల ఆత్మలు ఏం చేస్తున్నాయని మనం ఆలోచిస్తే వాళ్ళ ఆత్మలు కూడా ఏం చేస్తున్నాయో ఒక్కసారి చూద్దాం. ఈ నీతిమంతుల ఆత్మలు ఏం చేస్తున్నాయి? ముందు ఒకసారి మరొక మాట, రక్తము మొరపెడుతుందనడానికి మరొక మంచి మాట మత్తయి సువార్త 23వ అధ్యాయం 35 వచనాన్ని చదువుకుందాం. రక్తము నీతిమంతులు అందరి రక్తం కోసం మాట్లాడి ఇక్కడ ఒక హేబేలు కోసమో, ఒక అబ్నేరు కోసమో, ఒక అమాషా కోసమో, ఏదో ఒక నీతిమంతుల కోసమో కాకుండా నీతిమంతులు అందరూ ఎందరైతే చంపబడ్డారో, ఎందుకంటే ఇశ్రాయేలు ఏం చేశారు? ప్రవక్తలను చంపారు, వాళ్ళ కోసము మంచి చెప్పిన యాజకులను చంపారు, ఎందరో నీతిమంతులను చంపేశారు ప్రియులారా. అందుకే ఈ నీతిమంతులు అందరి కోసం యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట చూడండి, 23వ అధ్యాయం మత్తయి సువార్త 35వ వచనం. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపారు అన్నాడు. చూడండి, చంపారట ప్రేమ దేవుని పిల్లలారా నీతిమంతులను. ఇశ్రాయేలు జనాంగం, యూదా జనాంగం నీతిమంతులుగా దేవుడి కోసం బ్రతుకుతూ దేవుడి మాటలు చెప్పిన ఎందరో ప్రవక్తలను చంపేశారు. ఎక్కడ నుంచి చంపడం ప్రారంభమైంది? హేబేలుతో ప్రారంభమైంది. నీతిమంతుడైన హేబేలుతో ప్రారంభమైంది. అదే చెబుతున్నాడు, నీతిమంతుడైన హేబేలు మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకు మధ్యను మీరు చంపిన బరకీయ కుమారుడగు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వస్తుంది. ఆ రక్తము మీకోసం మొరపెడుతుంది. ఆ మరణ విన్న నేను మిమ్మల్ని విడిచిపెట్టనంటున్నాడు దేవుడు. మీ మీదికి వస్తుంది అన్నాడు. చూడండి, అంటే రక్తం మొరపెడుతుంది. ఆ రక్తాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, ఆ రక్తం అంతా మీ మీదికి వస్తుంది. ఇవన్నీ ఈ తరము వారి మీదికి వచ్చునని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను. ఈ తరం వారి మీదికి వస్తారు. మీరు చిందించిన ప్రతి రక్తము ఏమవుతుందో తెలుసా? మీ మీదికి వచ్చేస్తుంది అన్నాడు ప్రేమ దేవుడి పిల్లల.
అంటే ఇప్పుడు రక్తం మొరపెడుతుంది. మరి నీతిమంతులు పరదేశికి వెళ్ళిపోయారు, వీళ్ళు ఏం చేస్తున్నారు పరదేశిలో? ఎవడు పరదేశికి వెళ్ళిపోయి వీళ్ళు ఏమైనా సైలెంట్ గా ఉన్నారా? వీళ్ళు ఏమైనా మర్చిపోయారా తమను చంపిన వాళ్ళని? అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9-10 వచనాలు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9-10 వచనాలు. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. ఎవరు వీళ్ళందరూ? ఎవరు వీళ్ళంటే దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారు, చంపబడిన వారు. ఈ చంపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూస్తున్నాడట. చూస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చగయు. మళ్ళా ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారు వీళ్ళు? మా రక్తము అంటున్నారు చూడండి. భూమి మీద ఉన్నప్పుడు మా రక్తాన్ని చిందించారు వాళ్ళు, మమ్మల్ని చంపారు, మమ్మల్ని వధించారు. కాబట్టి మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. అంటే ఆత్మలుగా పరదేశులో ఉన్న, పరదేశులో నెమ్మది పొందుతున్న అక్కడికి వెళ్ళి మరల తమ రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు చూడండి. భూమి మీద రక్తం మొరపెడుతుంది. పరదేశుకు వెళ్ళిన ఆత్మలుగా ఉన్న వీళ్ళు కూడా మరలా అదే రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని మా రక్తాన్ని చిందించారయ్యా వాళ్ళు, మమ్మల్ని చంపేశారయ్యా వాళ్ళు. ఎందాక వాళ్లకు తీర్పు తీర్చు, ఎందాక వారికి ప్రతిదండన చేయమని బిగ్గరగా కేకలేస్తున్నారు. అంటే ఇక్కడ మనం ఆలోచిస్తే నీతిమంతులే, వారు నీతిమంతులే, కానీ వాళ్ళని చంపినందుకు వాళ్ళు ఏం చేస్తున్నారు? భూమి మీద చిందింపబడిన రక్తం మొరపెడుతుంది. నీతిమంతులు వాళ్ళు పరదేశికి వెళ్ళిపోయి అక్కడ నుండి వాళ్ళు ఆత్మలుగా కూడా దేవుడికి మొరపెడుతూనే ఉన్నారు. ఎవరైతే మా రక్తాన్ని చిందించారో వారికి ప్రతిదండన చెయ్యు, భూనివాసులకు ప్రతిదండన చెయ్యు అని. ప్రేమ దేవుని పిల్లలారా, అంటే నీతిమంతుల రక్తం అంతా కూడా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన రక్తాన్ని చిందించేంత వరకు. ఇక్కడ మనము తెలుసుకోవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటన్నప్పుడు, యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆయన శిలువలో రక్తాన్ని చిందించేటంత వరకు దానికి ముందున్న నీతిమంతుల రక్తం అంతా కూడా ఏమని మొరపెడుతుందో తెలుసా? శిక్షించు, శిక్షించు, ప్రతిదండన చేయు అని ఆ రక్తం మొరపెడుతుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆత్మలు మొరపెడుతున్నాయి, పరదేశంలో ఉన్న ఆత్మలు. కానీ యేసుక్రీస్తు వారు వచ్చారు ఈ లోకానికి. యేసుక్రీస్తు వారు ఎవరు? ఈయన నీతిమంతుడే. ఒక నీతిమంతుడు అనడం కాదు, ఆయనకున్న క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? ఎందుకు యేసుక్రీస్తు వారు ప్రత్యేకమైన వాడు? ఎందుకు యేసుక్రీస్తు వారు ప్రపంచంలోనికి వచ్చిన భక్తులందరిలో గాని, నీతిమంతులందరిలో గాని ఎందుకైనా ప్రత్యేకింపబడిన వాడు అంటే ఆయనకున్న ప్రత్యేకత. యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. ప్రియులారా, యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 46వ వచనంలో ప్రభువుకున్న ప్రత్యేకత రాయబడింది చూడండి. ఏమన్నా మాట చూడండి ప్రియులారా, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అన్నాడు చూడండి. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నిజంగా ప్రేమ దేవుడి పిల్లలారా, నా యందు పాపమున్నదని మీలో ఎవడైనా నిరూపించగలడాన్ని తన శత్రువులుగా, ఆయనంటే పడని వారిగా, ఆయన మీద నేరాలు మోపాలనుకుంటున్న మనుషుల మధ్య నిలబడి సవాలు విసిరాడంటే ఎంత గొప్పవాడు చెప్పండి. ఆయన మీద నేరం మోపాలని ఎప్పుడు శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు ఆయన చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు. అలాంటి ప్రజల మధ్య నిలబడుకొని నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అన్నాడంటే నిజంగా ఎంత గొప్పవాడు. ఈ మాట అనగలిగిన, నాలో పాపము ఉందని నిరూపించగలిగిన వారు ఎవరైనా ఉన్నారని సవాలు చేసిన ఒకే ఒక్క నరుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందరో వచ్చారు ఈ ప్రపంచంలోనికి, ఈ మాట పలికిన వారు లేరు. ఎందరో భక్తులు ఉన్నారు, ఈ మాట పలికిన భక్తుడు లేడు.
హేబేలు మొదలుకొని ఎంతమంది భక్తులున్నా ఈ మాట పలికిన వారు లేరు ప్రియులారా. అంటే పాపము లేని, పాపము చెయ్యని ఒక పవిత్రుడు ఒకే ఒక్కడు, అది యేసుక్రీస్తు వారు. ఇది ప్రభుకున్న గొప్పతనం. ఈయన వచ్చాడు ఈ లోకానికి. వచ్చిన ఈయన మన కోసం, ప్రపంచ మానవాళి కోసం, ఆయన ఎన్నో విలువైన సంగతులు చెప్పాడు. ప్రపంచ మనుషులను దేవుడి వైపు మళ్లించాలని ఎన్నో గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు చేశాడు. అమూల్యమైన సంగతులు చెప్పాడు. నిత్య జీవం వైపు నడిపించాలని ఆయన ప్రయాసపడితే ఆయన్ను విడిచిపెట్టారా? నీతిమంతులైన అందరిలో చంపిన ఈ ప్రపంచం యేసుక్రీస్తును కూడా విడిచిపెట్టలేదు. ఆయన కూడా ఏం చేసింది? ఆయనను చంపింది. ఆయన రక్తాన్ని కూడా చిందించారు. ఆయన రక్తం కూడా చిందించబడింది. మరి హేబేలు మొదలుకొని యేసుక్రీస్తు వారి ముందు వరకున్న నీతిమంతులందరి రక్తము శిక్షించమని మొరపెట్టింది కదా దేవుడికి. మరి యేసుక్రీస్తు వారి రక్తాన్ని చిందించారు. యేసుక్రీస్తు వారు నీతిమంతుడు, యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు. మరి పరిశుద్ధుని రక్తాన్ని కూడా నేలను ఒలికించారు. ఆయన చివరి రక్తపు బొట్టు ఈ నేల మీద కారింది ప్రేమ దేవుడి పిల్లల. మరి ఈయన రక్తం ఏం చేసింది? ఈయన రక్తం కూడా శిక్షించమనిందా అంటే ఈయన రక్తం కూడా మాట్లాడింది. హేబేలు రక్తమే కాదు మాట్లాడింది. హేబేలు రక్తం మాట్లాడింది, మొరపెట్టింది దేవుడికి. మరి యేసుక్రీస్తు వారి రక్తం మాట్లాడలేదా? యేసుక్రీస్తు వారి రక్తం మొరపెట్టలేదంటే ఈయన రక్తం మాట్లాడింది. ఈయన రక్తం దేవుడితో మాట్లాడింది. ఏమని మాట్లాడిందో ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం ప్రియులారా, 24వ వచనం. నిజంగా మంచి మాట అక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, మన కోసమే చెప్తున్నాడు ప్రియులారా. నిజంగా మన అందరిని ఉద్దేశించి ఇక్కడ పౌలు గారు రాస్తున్న సంగతి. మనం అందరం వచ్చాము ఇక్కడికి. ఇంకా పై మాట కూడా చూడగలిగితే బాగుంటుంది. చూడండి, మన అందరి కోసం చెప్తున్నాడు. క్రీస్తును విశ్వసించి ఎందరైతే ఈరోజు సంఘములో కూడుకుంటున్నామో, ఎందరైతే బాప్తిస్మముతో నిజంగా దేవుని రాజ్య సభ్యులమయ్యామో మన కోసం చెప్తున్నాడు. పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మనం ఎక్కడికి వచ్చాం? మనమంతా ఎక్కడికి వచ్చామట? మరి హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తానికి వచ్చాం. మనమంతా ప్రోక్షణ రక్తమునకు వచ్చిన వారం. ఆదివారం వచ్చాం, కూడుకున్నాం. వచ్చిన మనం ఏం తీసుకున్నాము? క్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యంగా రొట్టెను, క్రీస్తు యొక్క రక్తానికి సాదృశ్యంగా ద్రాక్ష రసాన్ని తీసుకున్నాం. అంటే మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? ఎందుకు వచ్చామో తెలుసా? క్రీస్తు యొక్క రక్తాన్ని తీసుకోవడానికి వచ్చాం, క్రీస్తు యొక్క శరీరాన్ని తీసుకోవడానికి వచ్చాం. ఇది ఒక గొప్ప విందు అనుకుంటే ఈ విందులో పాల్గొనడానికి వచ్చాం. కనుక ప్రతి ఆదివారము ఈ విందులో పాల్గొనడానికి మనం రావాలి ప్రియులారా. ఈ విందుకు మనం రావాలి, ఈ విందులో మనం ఉండాలి ఖచ్చితంగా. ఈ విందుకు రావడానికి మనం ఏ సాకులు చెప్పకూడదు. ఏ సాకు చెప్పకుండా ప్రతి ఆదివారము ఈ విందులో నువ్వు కనపడాలి. ఎందుకంటే ఆ విందు ఎంత గొప్పదో ఇక్కడ చెబుతున్నాడు. ఎంత గొప్పదట చెబుతున్నాడు. చూడండి, మరలా 24వ వచనము. 24 క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసునొద్దకు వచ్చావు. నువ్వు యేసునొద్దకు, ఇక్కడికి ఎక్కడికి వచ్చావు? మనం యేసునొద్దకు వచ్చావు. ఆ యేసు ఎంత గొప్పవాడో, ఆ యేసు రక్తం ఎంత గొప్పదో చెబుతున్నాడు. యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టమైనది అన్నాడు. చూడండి, హేబేలు రక్తము లాంటిది కాదు యేసు రక్తం. హేబేలు రక్తము లాంటిది అన్నం లేదు, నీతిమంతుల రక్తము లాంటిది అన్నం లేదు. హేబేలు రక్తము కంటే మరి శ్రేష్టముగా పలికిన రక్తం ఇది. హేబేలు రక్తము కంటే మరి శ్రేష్టంగా పలికింది అన్నాడు. చూడండి, అంటే యేసు రక్తం కూడా పలికిందా? పలికింది. యేసు రక్తం కూడా దేవుడితో మాట్లాడిందా? మాట్లాడింది. నేలను ఒలికిన రక్తం దేవుడితో మాట్లాడింది. ఏం మాట్లాడిందంటే హేబేలు లాగా కాదు, నీతిమంతుల లాగా కాదు. అందుకే అంటున్నాడు, హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలికిందట ప్రియులారా.
హేబేలు కంటే శ్రేష్టంగా, హేబేలు కంటే శ్రేష్టంగా హేబేలు రక్తము శిక్షించమని కోరింది. హేబేలు రక్తము ప్రతిదండన కావాలని కోరింది. కానీ యేసుక్రీస్తు వారి రక్తం మరి శ్రేష్టముగా అంటే ఏం కోరింది, ఏం పలికింది, ఏం మొరపెట్టింది దేవుడితో అన్నప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం ప్రియులారా, మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం చూడండి. ఇదిగో యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇది నా రక్తము అన్నాడండి. నా రక్తం ఎందుకు అంటున్నాడు? హేబేలు లాంటి రక్తం కాదు ఇది. భూమి మీద చిందించబడిన హేబేలు మొదలుకొని బరకీయ కుమారుడు జకరియా వరకు ఎంతమంది నీతిమంతుల రక్తం చిందించబడిందో ఆ నీతిమంతుల రక్తం లాంటి రక్తం కాదు ఇది. ఇది నా రక్తం. ఇది నా రక్తం అంటే ఇది ప్రత్యేకమైన రక్తం, ఇది అమూల్యమైన రక్తం, ఇది పరిశుద్ధమైన రక్తం, ఇది నిష్కలంకమైన రక్తం. అందరి రక్తం లాంటి రక్తం కాదు ఇది. అందుకే అంటాడు ఇది నా రక్తము అన్నాడండి. అంటే నిజంగా యేసు రక్తం అనగానే ప్రేమ దేవుడి పిల్లలారా ఒక ప్రత్యేకమైనది. నీతిమంతుల రక్తముతో పోల్చుకోవడానికి పోల్చదగింది కాదు ఇది, అంతకంటే గొప్పది. అందుకే ఇది నా రక్తము అనేమన్నాడు, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. ఇది నిబంధన రక్తం. నిబంధన రక్తం దేని కొరకు చిందించానో తెలుసా? ఈ చిందింపబడిన రక్తం దేవుడితో ఏమని పలుకుతుందో తెలుసా? దేవుడితో ఏమని మొరపెడుతుందో తెలుసా? అనేకుల కొరకు, అనేకుల పాప క్షమాపణ అన్నాడు అక్కడ. అంటే యేసు రక్తము ఎందుకు చిందింపబడింది? పాప క్షమాపణ కొరకు, పాపాలు క్షమించడానికి చిందింపబడింది. పాపాలు క్షమించడానికి చిందింపబడింది. ఎవడి మన పాపాలను ఎత్తి చూపడానికి కాదు, మనం పాపం చేశామని దేవుడికి మొరపెట్టి మనల్ని శిక్షించమని చెప్పడానికి కాదు, మన పాపముల విషయమై ప్రతిదండన చేయమని దేవుడికి మొరపెట్టే రక్తం కాదది. అది ఎంత గొప్ప రక్తం అంటే మనం పాపం చేశాం, పాపము చేసిన ఏమని మొరపెడుతుంది? వీళ్ళను క్షమించమని మొరపెట్టే రక్తం అట. అనేకుల పాప క్షమాపణ కొరకు అన్నాడండి. పాప క్షమాపణ, పాప క్షమాపణ అంటే పాపాలను క్షమించమని కోరుకునే రక్తం అని యేసుక్రీస్తు రక్తం. ఇలాంటి రక్తము ప్రపంచంలో ఎక్కడా లేదు ప్రేమ దేవుని పిల్లలు. అంటే యేసు రక్తం యొక్క గొప్పతనం ఏంటంటే శిక్షించమని అడగలేదు. యేసుక్రీస్తు వారు భూమి మీద సిలువలో ఉన్నప్పుడు శిక్షించమని అడగలేదు. మీరేం చేయించున్నారు మీరు ఎరుగరు కనుక మేము క్షమించు అన్నాడండి. అంటే బ్రతికి ఉన్నప్పుడు, సిలువలో ఉన్నప్పుడు క్షమించమన్నాడు. ఆయన చిందించిన రక్తం క్షమ కోరుకున్నది. ఇప్పుడు పరదేశికి వెళ్ళిపోయాడు. ఆయన క్షమించాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. పరదేశికి వెళ్ళిన ఆయన తర్వాత పరలోకం వెళ్ళిపోయాడు. పరలోకంలో కూడా ఏం చెప్తున్నాడు? దేవుడి కాడ దేవుడి ప్రక్కన కూర్చొని మన కొరకు విజ్ఞాపన. ఏమని విజ్ఞాపన? క్షమించమనే. క్షమించండి, క్షమించండి, క్షమించండి. ఎంత గొప్ప రక్తం అండి! యేసు రక్తము క్షమించమంటుంది. అందుకే ఆయన రక్తము దగ్గరికి వస్తే పాప క్షమాపణ. ఎఫెసీయులకు రాసిన పత్రిక ముగించుకుందాం. 1వ అధ్యాయము 7వ వచనం ప్రియుల. 1వ అధ్యాయము 7వ వచనం. 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదేశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు, యేసుక్రీస్తు వారి కోసం చెప్తున్నాడు, ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకును క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎవరిని బట్టి క్షమాపణ? యేసు రక్తాన్ని బట్టి. యేసు రక్తాన్ని బట్టి క్షమాపణ. యేసు రక్తాన్ని బట్టి క్షమాపణ. ప్రేమ దేవుడి పిల్లలారా, మనము ఆయన రక్తాన్ని బట్టి క్షమించబడతాం. అందుకే ఎవరు ఇప్పుడు ప్రస్తుతం క్షమించబడిన వారు ఎవరు? బాప్తిసం తీసుకున్న నువ్వు నేను క్షమించబడిన వారు. బాప్తిసం పొందిన మనం అందరము క్షమించబడ్డాం. క్షమించబడి మన పాపాలు కడగబడ్డాయి, పరలోకానికి వారసులమయ్యాం. అయితే క్షమించబడ్డాం, పాపాలు తుడిచివేయబడ్డాయి, బాప్తిసంలో పరిశుద్ధులమయ్యాం. కానీ పరిశుద్ధులుగా బ్రతుకుతున్నామని చెప్పండి మరలా. బాప్తిసంలో నన్ను కడిగాడు, బాప్తిసంలో నేను పరిశుద్ధపరచబడ్డాను, ఆ తర్వాత ఇక నేను ఏ తప్పు చేయడం లేదు, ఆ తర్వాత నేను ఏ పాపం చేయడం లేదని ఎవరైనా ధైర్యంగా చెప్పగలరా? చెప్పలేం ప్రియులా. అంటే బాప్తిసంలో కడిగాడు, నిన్ను పవిత్రపరిచాడు, నిన్ను క్షమించాడు.
ఏ తప్పు లేకుండా పసిపిల్లలతో సమానంగా నిన్ను నిలవబెట్టాడు తన సంఘంలో. తర్వాత మరలా ఏం చేస్తున్నాం మనం? మరలా తప్పు చేస్తున్నాం, మరలా పాపం చేస్తున్నాం. మరి ఈ పాపాలు మరలా కడగాలి కదా, ఈ పాపాన్ని మరలా ఆయన తుడిచేయాలి కదా, మరలా నిన్ను పవిత్రుడిగా మార్చాలి కదా. మరలా మార్చాలంటే ఏం చేయాలి? మరలా బాప్తిసం తీసుకోవాలా? అనుకోలేదు. మరలా బాప్తిసం అవసరం లేదు. అందుకే ప్రతి ఆదివారం నీ కోసం ఏముంది ఇక్కడ ఎదురు చూస్తూ? ఆయన రొట్టె, ఆయన రక్తం. ఎవడు? రొట్టె ద్రాక్షారసం. ఆయన రక్తం, ద్రాక్షారసం అనగానే రక్తం. ఎందుకు ఈ రక్తం తీసుకోవాలి? మరలా ఆదివారం వచ్చిన నిన్ను ఏం చేస్తుంది? ఈ వారములో నువ్వు చేసిన ప్రతి పాపాన్ని ఏం చేస్తుంది? మరలా కడుగుతుంది. కడిగి ఏమంటుందో తెలుసా? రక్తం తీసుకున్నప్పుడు, తండ్రి ఈ వారానికి క్షమించే తండ్రి, ఈ వారానికి క్షమించే తండ్రి, ఈ వీడను తప్పు చేసింది ఈ వారం, క్షమించే తండ్రి, క్షమించే తండ్రి. అంటే వారం వారం మనము రక్తం తీసుకుంటున్నాం అంటే వారం వారం ఏమైపోతున్నాం? కడగబడుతున్నాం. అందుకే ప్రతి వారము మనం కడగబడాలి. ప్రేమ దేవుడి పిల్లల, ప్రతి రోజు స్నానం చేయడం ఎంత ఇంపార్టెంట్ అనుకుంటాం. మరి పాపాలు కడగడానికి ఆయన వారానికి ఒకసారి కడగడానికి ఇష్టపడుతున్నాడు. వారానికి ఒకసారి నేను కడుగుతున్నాడు. అంటే ఇప్పుడు వారం ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి? ఆదివారం ఖచ్చితంగా సంఘంలో ఉండాలి. ఖచ్చితంగా నువ్వు నీ పాపముల నుంచి కడుక్కోవాలి. అది క్రీస్తు రక్తాన్ని తీసుకోవడం వలన, ఆయన రక్తాన్ని త్రాగడం వలన నీ పాపాలు కడగబడుతున్నాయి. అందుకే ఆరాధనలో మనకి ఏం దొరుకుతుందో తెలుసా? క్షమాపణ. మనం ఆరాధన అంటే రాము, ఆదివారం అంటే మనం రావడానికి ఇష్టపడ్డాం. ఈ వారం పోకపోతే ఏముంది లేండి, వారం పోతున్నాడు కదా, ఈ వారం పోకపోతే ఏముంది లేండి అనుకున్నాం అనుకో, ఆ వారంలో చావు వచ్చింది అనుకో, ఏమైపోతాం? కడుక్కున్నావా వారం పాపాలని? అలాగే స్టాక్ చేసి పెట్టుకున్నావు. కడగడానికైనా ఆదివారం రమ్మంటే నువ్వు ఆదివారం ఎగరగొడుతున్నావు. ఎలా ఉంటుంది చెప్పండి? కనుక ప్రియులారా, ఆదివారపు ప్రాముఖ్యత మర్చిపోకండి. క్షమించే రక్తం నిన్ను ఆహ్వానిస్తుంది. మనల్ని క్షమించే రక్తం, యేసు రక్తం నిన్ను పిలుస్తుంది. ఎందుకు పిలుస్తుంది? నిన్ను కడిగి పవిత్రపరిచి నిన్ను పరిశుద్ధుడిగా మరలా ఇంటికి పంపించడానికి. మరలా ఈ వారం అంతా నువ్వు జాగ్రత్తగా బ్రతకమని హెచ్చరికలు, పాపం జోలికి వెళ్ళకూడదని దైవజనుల ద్వారా హెచ్చరికలు. ఒకవేళ ఆ హెచ్చరికలలో విని కూడా ఎక్కడైనా మనం పొరపాటు చేస్తే, ఏదైనా తప్పు చేస్తే మరలా యేసు రక్తం నిన్ను పిలుస్తుంది. వచ్చే ఆదివారం నేను కడిగేస్తాను, నిన్ను పవిత్రపరుస్తాను. ఎందుకంటే మరణం వచ్చినప్పుడు నువ్వు పరలోకానికి వచ్చేయాలని ఎవడు ఎంత ప్రేమిస్తున్నాడండి యేసుక్రీస్తు. ఇది యేసుక్రీస్తు యొక్క రక్తం యొక్క గొప్పతనం. నీతిమంతుల రక్తం శిక్షించమంటుంటే యేసు రక్తం అయితే మనం క్షమిస్తుంది. ఎప్పటి వరకు తెలుసా? మనం చనిపోయేటంత వరకు క్షమిస్తూనే ఉంటుంది. మనం చనిపోయేటంత వరకు క్షమిస్తుంది. ఈ క్షమ మనకు అవసరం. అందుకే ఆదివారము సంఘాన్ని మానరాదు. ఆదివారం సంఘాన్ని మానుతున్నావు అంటే పాపాలన్నీ మూడగట్టుకుని ఉన్నావని అర్థం. పాపాలన్నీ నెత్తి మీద పెట్టుకుని ఉన్నావు. ఆ సమయంలో నీకు మరణం వస్తే ఏమైపోతాం? అందుకే ఈ వారం కడుక్కోవాలి. ప్రతి వారం కడుక్కోవాలి. ప్రతి వారం సంఘానికి రావాలి. ప్రతి వారం రొట్టె ద్రాక్షరసం పాలు పొందాలి. ఎందుకంటే అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట అంటారు, ఎవడి రొట్టె ద్రాక్షరసం ఎంత విలువైందో చెబుతూ, ఎవడైతే నా శరీరము తిని నా రక్తము త్రాగుతాడో వానినే నేను అంచె దినమున లేపుతానన్నప్పుడు నువ్వు రొట్టె ద్రాక్షరసం తీసుకోకపోతే నేరం కదా ఇది? నేరం. క్షమించే రక్తాన్ని దగ్గరికి నువ్వు రాకపోతే తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అందుకే ఆదివారం అనగానే ఎవడి సంఘం మన జ్ఞాపకాల్లో ఉండాలి. ఆదివారం అనగానే యేసు రక్తం, క్షమించే రక్తం నా కోసం ఎదురు చూస్తున్నాయి, నువ్వు పరుగున రావాలి. ఆదివారం అనగానే ఎవడి మనల్ని దిద్దుకునే రోజు అది, మనల్ని హెచ్చరించే రోజు అది, మనల్ని సరిచేసే రోజు అది, దేవుడి కోసం నిలవబెట్టే రోజు అది. విలువైన ఈ సంగతులకు మనం దూరం అయిపోతే ఎవడి పాపంలో ఇంకా పేరుకుపోతామండి. కనుక ప్రియులారా, ఆదివారం వెంటనప్పుడు నీ కోసం చిందించబడిన యేసు రక్తం, క్షమించే రక్తం, అవి ఎదురు చూస్తున్నది. అక్కడికి వస్తున్నావో, ఆగిపోతున్నావో, కడుక్కుంటున్నావో, లేదా పాపాలను మూటగట్టుకుంటున్నావో ఒక్కసారి ఆలోచించండి. ఆయన క్షమించడానికి పిలుస్తున్నాడు. క్షమించే రక్తం ఇది, కడిగే రక్తం ఇది. ఇంత గొప్ప రక్తాన్ని మన కోసం క్రీస్తు చిందించాడు. ఆ రక్తం దగ్గరకు వచ్చాం, ఆల్రెడీ పాపాలు కడుక్కున్నాం, పరిశుద్ధమయ్యాం, సంఘ సభ్యులమయ్యాం. ఇప్పుడు నువ్వు ప్రతి వారం కడుక్కుంటూ ప్రభువులో ఎప్పుడు పరిశుద్ధులుగా బ్రతుకుతూ నిత్య జీవానికి మనమంతా వారసులం కావాలి. అలాంటి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మనం ఎప్పుడు అనుభవించే విధంగా దేవుడు మనకు సహాయం చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, కృపగలిగిన తండ్రి, దయగలిగిన ప్రేమించారు, మీ విలువైన సంగతులు మాకు వినిపించారు నాయన. ఇదిగో తండ్రి, మీ కుమారుని రక్తం ఎంత గొప్పదో,
మీ కుమారుని రక్తం ఎంత శ్రేష్టమైనదో మాకు తెలియజేశారు నాయన. అంత శ్రేష్టమైన రక్త ప్రోక్షణ దగ్గరికి మమ్మల్ని పిలుస్తున్నారు. ఆదివారం వచ్చిందంటే నాయన మీ కుమారుని రక్తం దగ్గరికి వస్తున్నాం. మా పాపాలు కడుక్కోవడానికి వస్తున్నాం. మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోవడానికి వస్తున్నాం. మీ అమూల్యమైన వాక్కులు వినడానికి వస్తున్నాం. మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి వస్తున్నాం అన్న సంగతి తిరిగి నేను ప్రతి ఆదివారం నీ సంఘంలో నేను నీ పిల్లలందరూ కనబడే విధంగా సహాయత చేయండి. మరొకసారి తండ్రి ఏమలతత్వ గురించి ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డ పట్ల మీరు చేసిన నేను ఉపకారాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. వాడుతున్న మందుల ద్వారా అంతకంటే మీ పరసంబంధమైన కనికరము సహాయం ద్వారా నేను సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ఇదిగో తండ్రి మీ యొక్క సేవలో మీ యొక్క పరిచర్యలో నేను సంఘానికి రావడంలో, సంఘానికి ఇవ్వడంలో, సంఘం కోసం ప్రయాసపడడంలో ఎల్లప్పుడూ తండ్రి ఆ కుటుంబం అంతా ముందుండగలుగునట్లు కృప అనుగ్రహించండి. మీరు చేసిన ఏ మేలును నాయన మీ పిల్లలు మరవకుండా మీకోసం నాయన చక్కగా బ్రతకట్టు కృప తెచ్చండి. అలాగే సంఘంలో కూడా నేను ఎవరైనా అనారోగ్యంతో ఉంటే కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఇబ్బందుల్లో ఉంటే కృపతో జ్ఞాపకం చేసుకోండి. సమస్తంలోనైనా మీ తోడు అనుగ్రహించి నేను మీరు సహాయం చేస్తూ ప్రతి ఒక్కరిని బలపరుస్తూ భద్రపరుస్తూ మీ సన్నిధిలోనైనా నిత్యము మేము కనబడే విధంగా మమ్మల్ని ఆయత్తపరచమని కోరుకుంటూ సంఘాన్ని అంతటిని దీవించండి. సంఘాన్ని నడిపిస్తున్న నేను గుణాసార్ గారిని అలాగే పెద్దలందరినీ దీవించి ఆశీర్వదించమని క్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.